ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధము చేయదలిచిన వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భగవద్గీత అనేది విస్తారముగా పఠించబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రం. అది గీతా మహాత్మ్యంలో సంగ్రహముగా చెప్పబడినది. ఎవరైనను భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయముతో పరిశీలనాత్మకముగా పఠించి ఎట్టి సొంత వ్యాఖ్యానాలను చేయకుండా అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించవలెనని అందులో తెలుపబడినది. అర్జునుడు గీతను భగవాను నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకునేను. ఈ విధముగా ఎవరైనను స్పష్టముగా అవగాహన చేసుకోగలనుటకు భగవద్గీతలోని ఉదాహరణ లభించును. ఎవరైనను ఈ గురు శిష్య పరంపరలో ఎటువంటి సొంత కల్పిత వ్యాఖ్యానాలను చేయకుండా భగవద్గీతను అవగాహన చేసుకోగలిగేలా అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానమును, ప్రపంచములోని సమస్త శాస్త్రములను అధిగమించిన వారగుదురు. ఇతర శాస్త్ర గ్రంథములోని విషయములే కాకుండా మరెక్కడునూ కనిపించని విషయములు కూడా భగవద్గీతలో కలవని పాఠకుడు గుర్తించగలుగును. అదే గీత యొక్క విశిష్ట ప్రామాణికత. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే ప్రత్యక్షముగా చెప్పబడుట చేత ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్విజ్ఞాన శాస్త్రముగా విరాజిల్లుతుండెను. మహాభారతములో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల చర్చ విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రముకు మూల సిద్ధాంతములయ్యెను. అనాదిగా వేదకాలము నుండి పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రణరంగములో తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలుస్తున్నది. భగవానుడు స్వయముగా ఈ లోకములో అవతరించి ఉన్నప్పుడు మానవుల మార్గదర్శనము ఒకరికై ఈ భగవద్గీతను బోధించెను. కురుక్షేత్ర రణరంగములో దేవాదిదేవుడు అర్జునుడి పక్షమును వహించెను కనుక ధర్మక్షేత్రం అను పదము ప్రాధాన్యతను సంతరించుకొనెను. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయ అవకాశ విషయములో సంజయును కనపరచెను. అతడు అట్టి సంశయ స్థితిలో వారేమి చేసిరి అని తన కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. అంతేకాకుండా తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధము చేయవలనను దృఢ నిశ్చయముతో కురుక్షేత్ర రణరంగములో సమకూడిరని కూడా అతడెరుగుడు. ఏమైనను అతడు అట్లు ప్రశ్నించుట శేషము. జ్ఞాతులైన సోదరుల మధ్య అతడు సంధిని కోరుకొనలేదు. అంతేకాకుండా అతడు రణరంగములో తన పుత్రుల విధి ఎలా ఉన్నదో నిశ్చయముగా తెలుసుకోదలిచింది. వైదిక గ్రంథములలో స్వర్గలోక వాసులకు కూడా పూజనీయ స్థానముగా పేర్కొనబడిన కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పాటు చేయబడుట చేత యుద్ధ పరిణామంపై ఈ పవిత్ర స్థల ప్రభావమును గూర్చి అతడు మిక్కిలి భయపడసాగెను. అర్జునుడు మరియు ఇతర పాండుసుతులు స్వభావరీత్యా ధర్మాత్ములగుట చేత ఈ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావమును చూపునని కూడా అతడు చక్కగా ఎరుగును. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరంలో ఉన్నప్పటికీ
అతడు వ్యాసుని అనుగ్రహముతో కురుక్షేత్ర రణరంగమును దర్శించగలిగెను. కనుకనే ధృతరాష్ట్రుడు యుద్ధరంగ పరిస్థితిని గూర్చి సంజయుని విచారించెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబంకు సంబంధించిన వారు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావం స్పష్టముగా బయటకు వెళ్ళదగును. అతడు ఉద్దేశపూర్వకముగా తన పుత్రులను మాత్రమే కురువంశీయులుగా పేర్కొని పాండు సంతానమును కుటుంబ వారసత్వం నుండి వేరుపరచెను. ఈ విధముగా సోదరుని పుత్రులైన పాండవులతో ధృతరాష్ట్రునికి గల సంబంధ విషయములో అతని భిన్న వైఖరిని ఎవరైనాను గ్రహించగలరు. పంట పొలముల నుండి అవసరము లేని కలుపు మొక్కలను తీసివేయబడినట్లుగా ధర్మపితయైన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా నిలిచి ఉండుట చేత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని పుత్రులు నిర్మూలించబడుదురని యుధిష్ఠిరుని అధ్యక్షతలో పరమ ధార్మికులైన పాండవులు భగవానుని చేత ప్రతిష్ఠించబడుదురని ఈ విధముగా ఆరంభము నుండే చెప్పుకోబడినది. ఇదే చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతతో ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అనే పదములకు గల విశేషార్థం.